హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. 38 సైజు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో. నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ డాట్స్ స్టిచ్ చేసుకుందాం. ముందైతే బ్యాక్ పార్ట్ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు, వెడల్పు వచ్చేసి 1 ఇంచు. సేమ్ ఈ డాట్ కూడా అంతే. ఇప్పుడు వీ పట్టి తీసుకుందాం. నాకు క్లాత్ సరిపోక పీసెస్ కట్ చేశానండి. ఇవన్నీ జాయిన్ చేసుకొని ఈ విధంగా జాయింట్ కంప్లీట్ అయిన తర్వాత వన్ సైడ్ 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి వీ పట్టికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కు జాయిన్ చేద్దాం. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పై వైపుకు పెట్టాలి. వీ పట్టి రాంగ్ సైడ్ పై వైపుకు పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేయాలి. బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసాం కదా ఇందాక, ఆ డాట్స్ దగ్గర 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. నెక్స్ట్ ఈ క్లాత్ ఇలా తింపాలి. తింపి వీ పట్టి పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ కుట్టేయాలి. ఎమ్మింగ్ చేశాక ఈ కుట్టు తీసేస్తాం కదా, ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ వీ పట్టి లూజ్ కుట్టు వేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అండి బ్లౌజ్ స్టిచ్చింగు. కొత్త నేర్చుకునే వాళ్ళు భయపడుతుంటారు. చాలా సింపుల్, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ నేను కటింగ్ వీడియో పెట్టినాను ఫ్రెండ్స్, చూడకపోతే చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇది మెయిన్ డాట్ అండి. మెయిన్ డాట్ వచ్చేసి పొడవు 2.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. రెండవ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు. మూడవ డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు. ఇలా డాట్స్ స్టిచ్ చేసుకోవాలండి. ముందైతే సేమ్ ఇదే విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కటింగ్ వీడియో చూడండి ఒకసారి. ఇదే విధంగా ఇటువైపు కూడా డాట్స్ స్టిచ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ 1 సైడ్ కంప్లీట్ అయ్యాక 2 సైడ్ కూడా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలి అంటే, ఇది మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్ పీసెస్ ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేవి ఉక్సుపట్టి కాజుపట్టి వైపు వచ్చేవి ఈ విధంగా రైట్ సైడ్ పై వైపు పెట్టి ఆపోజిట్లో పెట్టాలి. దానిపైన లైనింగ్ 2 పీసెస్, మెయిన్ క్లాత్ 1 పీస్ తీసుకుంటే లైనింగ్ 2 పీసెస్ తీసుకోవాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి ఈ స్ట్రేట్ ఉంటుంది కదా, స్ట్రేట్ ఉన్న సైడ్ స్టిచ్ వేయాలి. 1/2 ఇంచు క్లాత్ వదిలేసి స్టిచ్ వేయాలి. ఇలా ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. చూడండి రాంగ్ సైడ్ పై వైపు పెట్టిన ఈ ఖర్చులన్నీ లైనింగ్ వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలండి. ఖర్చులు కనబడకుండా ఇలా ఫోల్డ్ చేసి చివరన స్టిచ్ వేయాలి.
ఖర్చులు కనపడకుండా ఫోల్డ్ చేసి చివరన లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్, జాయింట్ సైడ్ పీసెస్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ ఏది ఎటువైపు వస్తుందో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి చెక్ చేయాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత జాయిన్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను ఎలా మలుపుతున్నానో ఇలా మలిపి మెయిన్ పీస్ కంటే క్రాస్ బెల్ట్ 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచినాను. ఫ్రంట్ పార్ట్ కంటే క్రాస్ బెల్ట్ 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి స్టిచ్ స్టార్ట్ చేయాలి. మెయిన్ డాట్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా జాయిన్ చేయాలి. ఇలా 2 సైడ్ జాయిన్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేద్దాం సేమ్ వచ్చినాయా లేదా, ఒకటి పొడవు ఒకటి తక్కువ వచ్చిందా చెక్ చేసుకోవాలి. ఏదన్నా కొంచెం పొడవు అలా వస్తే మనం ఫ్రంట్ పార్ట్ రెండో డాట్ స్టిచ్ చేసాం కదా, ఆ రెండో డాట్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అండి. ఈ 2 పీసెస్ కూడా నాకు గల్లలో వచ్చిన పీసెసే, నెక్లో వచ్చిన పీసెసే నేను ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాను. కాజా పట్టికి మెయిన్ క్లాత్ ఉంటే బాగుంటుంది, కొంచెం స్టిప్గా ఉంటుందని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కట్ చేస్తున్నాను. కాజా పట్టి వచ్చేసి 2.5 ఇంచులు వెడల్పు తీసుకోవాలి. ఉక్స్ పట్టి వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి 1 సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నానండి. ఉక్స్ పట్టి స్టిచ్ చేయాలి అంటే ఉక్స్ పట్టి రైట్ సైడ్ మనకి రైట్ సైడ్ వస్తుంది కదా బ్లౌజ్కి, రైట్ భాగాన్ని ఇలా పెట్టి రైట్ భాగాన్ని రైట్ సైడ్ పైవైపు పెట్టి ఉక్స్ పట్టి రాంగ్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టి ఈ విధంగా స్టిచ్ వేయాలి. 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేయాలి. కింద 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఈ ఖర్చులన్నీ ఉక్స్ పట్టి వైపు మలిపి ఉక్స్ పట్టి పైన స్టిచ్ రావాలి. ఇది ఇప్పుడు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి చివరన స్టిచ్ వేయాలి. ఇప్పుడు కాజా పట్టి స్టిచ్ చేయాలంటే ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టాలి. కాజా పట్టి రాంగ్ సైడ్ పైవైపు పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో ఇలా స్టిచ్ వేయాలి. కింద 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఉంచి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. నెక్స్ట్ ఇలా తింపి ఇలా ఇటువైపు మలిపి చివరన స్టిచ్ వేయాలి.
సమానం వచ్చినాయండి ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి కాజు పట్టి. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ చేద్దాం. బ్యాక్ పార్ట్ ఇలా రైట్ సైడ్ పైవైపు పెట్టాలి. ఫ్రంట్ పార్ట్స్ రాంగ్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టి హాఫ్ ఇంచు మార్జిన్తో షోల్డర్ జాయింట్స్ చేయాలి. ఈ బ్లౌజ్కి పైపింగ్ ఏమన్నారండి, నేను పైపింగ్ వేస్తాను. పైపింగ్ వీడియో ఎలా వేయాలో కూడా నేను కింద ఇచ్చాను, ఒక వీడియో ఉందండి, చేశాను నేను ముందు. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పైపింగ్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంటుంది. వీడియో కింద లింక్ ఇస్తానండి, పైపింగ్ పెట్టే విధానం వీడియో ఉంది ఆల్రెడీ, కింద లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి, నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసి పెట్టుకున్నాను. హ్యాండ్స్ జాయింటింగ్, హ్యాండ్కు లోతు తీస్తాం కదా, వన్ సైడ్ లోతు తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి, అలా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ లోతు తీసింది ఫ్రంట్ సైడ్ ఎటువైపు వస్తుంది అలా చెక్ చేసుకొని, ఈ షోల్డర్ జాయింట్స్ దగ్గర మిడిల్లో జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ దగ్గర హ్యాండ్కు టక్స్ పెడతాం కదండి మిడిల్లో, ఆ టక్స్ పెట్టి అక్కడ నుండి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఆ చివరి నుండి స్టార్ట్ చేయకుండా మళ్ళీ మిడిల్లో నుంచే ఈ విధంగా స్టిచ్ వేయాలి. హ్యాండ్ జాయింట్స్కి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా హ్యాండ్ జాయింట్ చేయాలి. షోల్డర్ జాయింట్స్ దగ్గర హ్యాండ్కు టక్స్ మిడిల్లో టక్స్ పెడతాం కదా, ఆ టక్స్ నుండి స్టార్ట్ చేయాలి. సేమ్ మళ్ళీ మిడిల్లో నుండి ఇటువైపు కూడా జాయిన్ చేయాలి. హ్యాండ్స్ జాయింట్స్కు డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ అండి, ఇలా చెక్ చేయాలి. ముందైతే చెక్ చేసి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి నాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ క్రాస్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా మనము, అక్కడ కొంచెము స్టిచ్చెస్ వేయాలి. మనకి ఎంత ఎక్కువ వచ్చింది అలా చూసుకొని ఇక్కడ స్టిచ్ వేయాలి. ఇలా క్రాస్ బెల్ట్కు 1 స్టిచ్ వేసాను కదా, ఈ సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు క్లాత్ అడ్జస్ట్ కోసము నేను డబుల్ స్టిచ్ చేయలేదండి, అందుకే ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసినాను. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ కోసం అండి ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసి ముందైతే చివరిన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనము మార్కింగ్ చేసుకుంటే క్లాత్ జారిపోతుంటుంది కదా, చివరిన స్టిచ్ వేస్తే క్లాత్ జారిపోదు. ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. మనం కటింగ్లో ఖర్చుకి 1.5 వదిలినామా 2 ఇంచులు వదిలినామా అలా చూసి ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. నేను ఖర్చుకి 1.5 వదిలినాను, 1.5 ఇంచు వదిలినాను కాబట్టి 1.5 ఇంచుకు హ్యాండ్ లూజ్ దగ్గర, చంక దగ్గర, నడుం లూజ్ దగ్గర మార్క్ చేశాను. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా 1.5 ఇంచుకు హ్యాండ్ లూజ్ దగ్గర, ఈ చంక జాయింట్స్ దగ్గర, నడుం దగ్గర ఖర్చుకి ఎంత అయితే వదులుతామో మనం కటింగ్లా అంతకి మార్కింగ్ పెట్టి స్టిచ్చెస్ వేయాలండి. పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్.
ఈ హ్యాండ్ జెయింట్స్ ఉంది కదండి, ఇది హ్యాండ్ వైపు ఉండాలి. హ్యాండ్ వైపు ఉండాలి, కిందికి ఉండకూడదు. హ్యాండ్ వైపు మలిపి స్టిచ్ వేయాలి. మనం మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అలా స్టిచ్ వేయాలి. 3 లేదా 4 స్టిచెస్ వేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అలాగే మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలా స్టిచ్ వేయాలి. ఈ ఖర్చులన్నీ పైవైపు హ్యాండ్ వైపే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, సైడ్ స్టిచ్చెస్ కూడా ఎంత స్ట్రేట్గా వచ్చినాయో చూడండి. కటింగ్ మనకు కరెక్ట్గా ఉంటే ఇలా స్ట్రేట్గా వస్తాయి సైడ్ స్టిచ్చెస్. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ లూజ్ ఉండదు, ఫిట్టింగ్ ఎక్కడ లూజ్ ఉండదండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ చంక దగ్గర జెయింట్స్ కూడా ప్లస్ ఆకారంలో వచ్చినవి, ఈ విధంగా రావాలి. ఇలా వస్తేనే బ్లౌజ్ పర్ఫెక్ట్ కుదురుతుందండి. పైపింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్ వీడియో కింద లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. షేప్స్ కూడా చాలా పర్ఫెక్ట్ వస్తాయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్